హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నిన్న ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాను కదండి. ఈ రోజు వచ్చేసి నేను ఇడ్లీస్ రెడీ చేస్తున్నాను అనమాట. పిండి చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో, చాలా బాగా వస్తుందండి. మనం వైట్ రవ్వతో చేసుకునే ఇడ్లీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ బ్యాటర్ తోటి ఇప్పుడు నేను ఇడ్లీస్ అనేది రెడీ చేస్తున్నాను. అయితే ఈ మధ్య మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా మంది పెరుగుతున్నారండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా బాబు కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాడు. ఒక్కసారి వినండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పిండి కలిపేసుకున్నాం కదా, ఇందులో సరిపడా ఉప్పు వేసేసి ఒక్కసారి చక్కగా కలిపేసుకోవాలండి. నేనైతే వంట సోడా అస్సలు యూస్ చేయను. ఇడ్లీ అయినా దోశ అయినా అస్సలు యూస్ చేయనండి. వంట సోడా లేకపోయినా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కాబట్టి వంట సోడా చాలా వరకు నేనైతే స్కిప్ చేసేసాను. ఇంకా ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. వైట్ రవ్వతో చేసే ఇడ్లీల కంటే కూడా ఈ రాగి రవ్వతో చేసే ఇడ్లీలు చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో కొంచెం బటర్ అప్లై చేసేసి కొంచెం కొంచెంగా ఇడ్లీలు అనేది వేసేసుకోవాలన్నమాట. జస్ట్ అండి, మనం ఈ ఇడ్లీలు కూడా నార్మల్ వైట్ ఇడ్లీతో ఎలా చేసుకుంటామో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఇడ్లీలు అనేది సరిపోతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. సేమ్ అండి రాగి ఇడ్లీ కూడా అంతేనండి, 15 మినిట్స్కి సరిపోతుంది. ఇంకా అన్ని ప్లేట్స్కి కూడా ఇడ్లీ బ్యాటర్ ఫిల్ చేసేసాను. ఆల్రెడీ మనము ఇడ్లీ కుక్ చేసుకునే గిన్నె బౌల్ ఉంటుంది కదా, ఆ గిన్నెలో వాటర్ వేసేసి బాగా మరిగిస్తున్నాను. ఇంకా ఈ ఇడ్లీ వచ్చేసి మొత్తం అందులో పెట్టేసి 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఇడ్లీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడికిందో. ఈ లోపు నేను చట్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయాయి. చాలా బాగా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎస్, నార్మల్ ఇడ్లీ కంటే ఇవే సూపర్ ఉన్నాయి. మా బాబు అయితే ఇడ్లీకి చాలా ఫేవరెట్ అండి. అందులో రాగి ఇడ్లీ ఇప్పుడు వాడి ఫేవరెట్ అయిపోయింది. వైట్ ఇడ్లీ చట్నీ చాలా ఇష్టంగా తింటాడు. ఇప్పుడు రాగి ఇడ్లీ కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు కదా నాన్న. ఎస్. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపేసి వాళ్ళకు బ్రష్ చేపించేసి ఇడ్లీ అనేది పెట్టేస్తున్నానండి. సో ఏ ప్లేట్ చూసుకున్నా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయిపోతుందని చెప్పి ఇడ్లీలు పెట్టేస్తున్నాను. చట్నీ అయితే చాలా బాగా కుదిరింది. పల్లీ చట్నీ, అందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసాను అనమాట. కాస్త గట్టిగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చట్నీ రెడీ చేసేసి పిల్లలకి అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. ఇంకా లంచ్కి అయితే నేను చికెన్ కర్రీ అలాగే బ్రౌన్ రైస్ చేశానండి. ఇంకా చికెన్ కర్రీ రెసిపీస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేశాను. ఒక్కసారి లింక్ అనేది చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒక్కసారి మన వీడియోస్ చెక్ చేస్తే అందులో చాలా రెసిపీస్ ఉన్నాయన్నమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని పిల్లలు ఆఫ్టర్నూన్ నుంచి అడుగుతూనే ఉన్నారనమాట. మమ్మీ ఎగ్జిబిషన్కి వెళ్దాం అని గోల చేస్తున్నారు. అస్సలు రెస్ట్ తీసుకొనియట్లేదు. ఇంకా సరే అని చెప్పేసి ఈవినింగ్ 7కి అలా మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి అక్కడ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటూ ఉన్నారండి. ఒక్కొక్కరికి 50 రూపీస్ అనుకుంటా టికెట్, 200 రూపీస్ 4 టికెట్స్ వచ్చేసి. ఇంకా ఎంట్రీలోకి లోపలికి వెళ్ళాము. ఇంకా మొత్తం వెళ్ళగానే మా వాడు స్పీడ్గా నడుస్తున్నాడు. ఇంకా ఎప్పుడెప్పుడు అన్ని చూడాలా తిరగాలని ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. ఇంకా లోపలికి చాలా షాపింగ్ అయితే చాలా ఉన్నాయండి. సో హెయిర్ బ్యాండ్స్ చూడండి ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. అసలు మా పాప అయితే అది కావాలి ఇది కావాలని అన్నీ చూపించింది. హెయిర్ బ్యాండ్స్ తనకు చాలా ఇష్టము. కొంటుంది కానీ అసలు పెట్టుకున్నప్పుడు మాత్రం గుచ్చుకుంటుంది, అది ఇది అని చెప్తూనే ఉంటుందండి. అందుకోసం అయితే తీసిలేదు నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని డ్రెస్సెస్ ఇవంతా షాపింగ్ అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా టీ కప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మనం బయట తీసుకునే దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. ఇంకా మా పాప అన్నీ కావాలని చూపిస్తోంది. జ్యూస్ తాగాలంటుంది, ఒకసారి జాయింట్ వీల్ ఎక్కుతానంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మా బాబు జాయింట్ వీల్ ఎక్కుతానని ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. మేమైతే వద్దనుకున్నాము. నాకు భయం అనమాట పిల్లల్ని ఇప్పుడే నాకు జాయింట్ వీల్ నాకైతే చాలా భయం అండి. నేనైతే అస్సలు ఎక్కిండేదాన్ని కాదు. నాకు జాయింట్ వీల్ తోటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందుకోసం నేను ఎప్పుడు ఎక్కను. నాలాగే పిల్లలు కూడా భయపడతారు కదా అని చెప్పేసి వాళ్ళు జాయింట్ వీల్ ఎక్కించడానికి నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా సరే ఇంకా వాళ్ళకి అలవాటు అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయించా.
ఫస్ట్ అయితే చాలా ఇష్టంగా ఎక్కుతాను అన్నాడు. సరే అని చెప్పి ఇక్కడ చిన్న పిల్లలది కిడ్స్ది ఉందన్నమాట, చిన్నది, దాంట్లో కూర్చోబెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక రౌండ్ అలా వెళ్ళాడు. కాసేపు పైకి వెళ్ళిన తర్వాత స్లో చేశారండి. స్లో చేసిన తర్వాత వాడికి భయం స్టార్ట్ అయింది. మా పాప అయితే చాలా స్ట్రాంగ్గా బాగా ఎంజాయ్ చేస్తుంది, కానీ ఇంకా వాడైతే మాత్రం ఫుల్ ఏడ్ చేస్తున్నాడు. కింద ఉన్నప్పుడు అయితే బాగా హ్యాపీగానే ఉన్నాడు, పైకి వెళ్ళేసరికి భయం అయిపోయింది కదా నాన్న? అవును. ఎందుకు భయపడ్డావు? ఏమనిపించింది నీకు పైకి వెళ్ళిన తర్వాత? ఎక్కడ పడిపోతానేమో అనేసి భయం వేసేసింది. ఎందుకు పడతావు చెప్పు, ఉన్నాం కదా, మేమందరం చూస్తున్నాం కదా. ఇంకా ఆపండి 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 అని ఇంకా అరుపులు అయిపోయినాయి, ఏడుస్తున్నాడు. సరే ఒకసారి ఫస్ట్ లో భయపడుతున్నాడు కదా అని చెప్పేసి మేము అలాగే ఉంచాము. ఆపేశాడు అంకుల్. అయినప్పటికీ భయపడుతూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకెక్కువ ఏడ్చేసరికి నాకు కూడా భయం అయిపోయింది. ఇంకా పిల్లలకి భయంతో అంత అవసరం లేదనిపించింది. ఇంకా సరేలే అని చెప్పేసి ఆపేసి దింపేయమని చెప్పేసాను నేనైతే. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత వాడు పైన ఉన్నప్పుడే స్టాప్ చేశారు చూడండి, అది ఇంకా భయం వేసింది వాడికి కదా నాన్న? ఇంకా ఫుల్ ఎక్కువ ఏడ్చేస్తున్నాడు, ఇంకా మా వల్ల కావట్లేదు. నాకు కూడా భయం అయిపోయింది వాడు ఏడుస్తుంటే. ఫస్ట్ టైం అనమాట, ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కించలేదండి. నాకైతే భయం అనమాట, అందుకోసం నాలాగే నా పిల్లలు కూడా భయపడతారు కదా అనే విధంగా నేనైతే ఎక్కించలేదు ఇప్పటిదాకా. సరే అలవాటు చేయాలి అని చెప్పేసి ఒక ట్రయల్ చేస్తే వాడు మాత్రం అస్సలు ఉండట్లేదు, మరి చిన్న పిల్లోడులాగా ఏడుస్తున్నాడు. ఇంకా రిస్క్ ఎందుకు అని చెప్పేసి నేను దింపించేసాను. ఇంకా కిందకి దిగాడో లేదో స్పీడ్గా అక్కడ ఉండకుండా స్పీడ్గా వచ్చేస్తున్నాడు చూడండి. కిందికి దిగేసరికి వాడి హ్యాపీనెస్కి హద్దు లేదనమాట. ఇంకా మా పాప అయితే నేను ఒక్కదాన్ని నేను తిరుగుతానని చెప్పి అక్కడే కూర్చోంది. తను చూడండి ఎంత ధైర్యంగా ఉందో. కనీసం పాపను చూసి కొంచెం ధైర్యం తెచ్చుకోరా అంటే కూడా అస్సలు వినలేదనమాట. నేనున్నా అన్నయ్య నేనున్నా అన్నయ్య అని చెప్తూనే ఉంది తను. ఇంకా వీడైతే అసలు ఇంకా వినట్లేదు. మన ధైర్యమే మనకు కదా అండి, ఒకరు చెప్తే రాదు కదా. సో అదనమాట. ఇంకా మా పాప అయితే హ్యాపీగా 2 రౌండ్స్ తిరిగింది. తర్వాత అది కూడా స్ట్రక్ అయిపోయింది, పైకి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది, పాడైపోయింది అనమాట. ఇంకా తను అక్కడే కాసేపు పైన ఉండి అన్ని చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఒక్కొక్కటిగా వాళ్ళు హ్యాండ్ తోటి తిప్పేసి పిల్లలందరినీ కూడా దింపేశారు. అదనమాట జాయింట్ వీల్ హిస్టరీ అనమాట. ఇది ఫ్యూచర్లో మా వాడు చూసుకొని దీన్ని నవ్వుకుంటాడో మరి ఏం చేస్తాడో చూడాలి. తర్వాత ఇదేంటో నాకు తెలియదు, కానీ అందులో పిల్లలు కూర్చొని అంత పైకి ఎలా వెళ్తున్నారో ఏమో. నేనైతే అస్సలు ఎక్కలేనండి, నాకు చాలా భయం. అసలు నాకు ఇలాంటివి చూస్తేనే కళ్ళు తిరుగుతాయి, చాలా భయంగా ఉంటుంది. వాటన్నిటికీ కూడా నేను చాలా దూరంగా ఉంటా, నాకు వామిటింగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా భయపడి ఇంకా స్ప్రైట్ తాగుతానని చెప్పాడు. ఇంకా స్ప్రైట్ అసలు కూలే లేదండి, అసలు కూల్ డ్రింక్స్ కూలే లేవు అక్కడ. అంటే ఎక్కువ వస్తూ ఉంటారు కదా, అయిపోతున్నాయి అన్నమాట. తర్వాత ఒక సోడా అయితే తాగాడు. ఇంకా మేము నచ్చజెప్పి ఈ ట్రైన్ అయితే ఎక్కించాము, మినీ ట్రైన్ అండి. ఇదైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇంకా పైకి వెళ్ళేటివైతే అసలు వాడి వల్ల కాలేదు, ఇది అక్కడక్కడే తిరిగేది. ఇది కూడా భయపడతాడు అనుకున్నాం, కానీ ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇదైతే బాగా నచ్చింది వాడికి కదా నాన్న? ఎస్, ఇది మళ్ళీ ఇంకొకసారి ఎక్కాలనుకుంటున్నా. నాకు అనిపిస్తుంది పిల్లలకి అప్పుడప్పుడు అలవాటు చేయడమే మంచిదని. ఏమోనండి, నాలాగే పిల్లలు భయపడతారని నాకు భయం వేస్తుంది. ఫస్ట్ టైం అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను ఇక్కడ షాపింగ్ వైపు వచ్చాను. ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తున్నాను. అయితే చూశాను కానీ చాలా తీసి పెట్టుకుంటాను, బట్ యూస్ చేయనండి, వేస్ట్ అనిపించింది. బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే, చాలా బాగున్నాయి. అయితే నేను తీసుకోలేదు, అన్నీ తీసి ఇంట్లో పెట్టుకుంటాను అంతే. ఇంకా ఎప్పుడైనా పెట్టుకోవడానికి అస్సలు ట్రై చేయను, చాలా ఉన్నాయి ఇంట్లో. ఇంకా మళ్ళీ ఇది కొని మళ్ళీ పక్కనే పెట్టాలి అని చెప్పేసి నేనైతే తీసుకోవట్లేదు. బాగా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అనమాట, కూర్చొని ఉన్నాను. ఇంకా వాళ్ళు ఈ వాటర్ బోట్ తిరుగుతుంటే ఇంకా మా హస్బెండ్ బజ్జీలు తెచ్చుకొని తింటున్నాడు. నేనైతే అసలు అక్కడ ఫుడ్ అయితే ఏం తినలేదు. ఇంకా ఆ రోజు నాకు ఎందుకు తినాలనిపించలేదు. ఇలాంటివి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, కానీ హైట్ ఉన్నవైతే కొంచెం భయపడుతున్నాడు మా వాడు. ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ వాటర్ బోట్ వచ్చేసి ఒక్కో టికెట్ 100 రూపీస్ అంట. ఇక్కడ ఫుల్ ఉన్నారనమాట జనాలు. మేమైతే 1.5 hours వెయిట్ చేసాము. ఇంకా వద్దులే అని చెప్పేసి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారనమాట, నేను ఎక్కాలి తిరగాలి అని ఉంటే సరే అని చెప్పేసి అక్కడ వెయిట్ చేసి బాగా కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఇంకా కాసేపు అక్కడే కూర్చునేసాము, కింద కూర్చునేసాము. ఇంకా లాస్ట్ 1.5 hours తర్వాత వీళ్ళు వచ్చారు. ఇంకా అప్పుడు కాసేపు ఇలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇదండి ఎగ్జిబిషన్ టూర్.
చాలా బాగా అనిపించింది. సో మా వాడైతే ఎప్పుడు ధైర్యం తెచ్చుకొని ఎక్కుతాడో అప్పుడే మేము వాడిని ఇలాంటివన్నీ పైకి ఎక్కించడానికి ప్రిఫర్ చేస్తానే తప్ప ఫోర్స్ అయితే చేయను. వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే చేపిస్తామండి ఇలాంటివి. అంతే కదా నాన్న? ఎస్. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఎక్కుతావో అప్పటి వరకు నేనైతే ఫోర్స్ చేయను. ఓకేనా? బాయ్. బాయ్.